హాయ్ మా బాబుతో వచ్చున్నాను. ఏ నాన్న? హాయ్ అండి. సో కొంచెం డల్గా ఉన్నాను. మీకు చెప్పాలంటే కూడా నాకే మొహమాటంగా ఉంది. మళ్ళీ పడ్డాను మా నేను పడి హిప్ బోన్ ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది, 15 days అయిపోయింది ఇప్పటికీ. సో అందుకని బాగా కొంచెం తగ్గిపోయాను. ఇప్పుడు కొంచెం బెటర్లేండి. 24th అయింది మా. క్యాజువల్గా ఊరికి ఇట్లా వెనక్కి జరగబోయి కుర్చీలో ఇట్లా టిల్ట్ అయిపోయి పడిపోయాను, దానికే విరిగింది. సో లక్కీగా ఇంట్లో పాపం అందరూ ఉన్నారు, నన్ను ఎత్తి కూర్చోబెట్టారు. వీడు వాకింగ్కి వెళ్ళి ఉన్నాడు, వచ్చాడనమాట. వచ్చిన 10 minutesలోనే హాస్పిటల్కి వెళ్ళాము, కేర్కి వెళ్ళిపోయాము. ఏదో డిస్లొకేషన్ ఏమో అనుకున్నాను కానీ స్ట్రాంగ్గా ఉండింది. పాపం మా కోడలు మృదుల, లేదులే అత్తమ్మ ఏం కాదులేండి, డిస్లొకేషన్ సెట్ చేసి పంపిస్తారని చెప్తుండింది. ఆడికి వెళ్తే ఫ్రాక్చర్ అని చెప్పారనమాట. సో 25th ఆపరేషన్ చేశారు. కానీ అబ్బా, ఆపరేషన్ చేసేంత వరకు భయంకరమైన పెయిన్ మా. పాపం వీడైతే నన్ను ఎత్తుకొని పోతానని చెప్పాడు. నాకే భయం వేసింది, అసలు వద్దులే నాన్న అని చెప్పేసి అనమాట. కుర్చీలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు. అది నా పరిస్థితి. అంటే మా మదర్తో ప్రాబ్లం ఏంటంటే అండి, డ్యామేజ్ ఎంత అనేది మాకు తెలియనిరు. అంటే నొప్పిని భరిస్తారనమాట, బయటికి చెప్పదు ఇంత నొప్పి ఉంది, నిజంగా నొప్పి ఉంది అనేది చెప్పరు. సో ఏమైందంటే ఫస్ట్ అంటే ఎలా ఉందమ్మా అని అడిగినప్పుడు ఓకే నొప్పిగా ఉంది అంటే నడిపించడానికి ట్రై చేశాను. నేను అప్పుడే వచ్చాను ఇంటికి, కూర్చొని పెట్టున్నారు, చైర్లో పడిందని చెప్పారు. నేను అంత డ్యామేజ్ అనుకోం కదా, చైర్లో నుంచి పక్కన పడితే నడుము ఇరుగుద్దని ఎందుకు అనుకుంటాము. వెళ్ళి చూసేసరికి చైర్లో కూర్చోంది. ఒకసారి లేయమ్మా నడవడానికి ట్రై చేయాలంటే లేచింది. అడుగు తీసి అయిపోతుంటే అవ్వలేదు, వల్ల కాలేదు. సో బాగా నొప్పి ఉందా అంటే ఉంది అనింది. బాగా నొప్పి ఉంది, ఇరిగినంత నొప్పి ఉందంటే మాకు ఇమీడియట్గా తెలుస్తుంది, మేము రియాక్ట్ అవుతాం కదా. సో నడవలేనని చెప్పింది కానీ అంత నొప్పి ఉందని నాకు తెలుసు. సో మేము ఏమనుకున్నాం, ఏదోలే పక్కకు కొంచెం అట్లా తొలిగి ఉంటుంది, డిస్లొకేషన్ అయి ఉంటుంది, సెట్ చేసి పంపించేస్తారు. అండ్ మాకంటే హిప్ దగ్గర ఫ్రాక్చర్ అయితే వాపు రాదంట, అది హాస్పిటల్కి వెళ్ళే వరకు మాకు తెలియదు. వాపు కూడా లేదు, అరగంట అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయి. సో లేదు ఫ్రాక్చర్ ఏం లేదని మేము ధీమాగా ఉన్నాం అనమాట. వెళ్ళాము, హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళిన కొంచెం సేపటికి నొప్పి పెరుగుతూ ఉంది అంటుంది. ఎక్కడో ఉంది ఏమన్నా ఫ్రాక్చర్ ఏమని, లేదులే అంత నొప్పి ఏం లేదంటుంది కదా, చిన్న ఇదే అయి ఉంటుందని. నేను ఒక 1 hour తర్వాత ఏమో ఎక్స్రే తీశారు. అప్పుడు ఇంకా డాక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది టోటల్ బాల్ సాకెట్ నుంచి ఉన్న నెక్ అది విరిగిందని. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు చెప్పారు, మాకు అర్థమైంది. మొత్తానికి ఫ్రాక్చర్ అని అర్థమైంది. సో ఇంకా ఇమీడియట్గా ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఆపరేషన్ చేయాల్సిందే, ఇంకో ఆప్షనే లేదన్నారు. లోపల మా తమ్ముడు ఉన్నాడు రిత్విక్, విజయ హాస్పిటల్లో. వెంటనే వాడికి కూడా ఫోన్ చేసి చెప్తే, అన్న అక్కడ ఇరిగితే ఆపరేషన్ చేయడం తప్పితే ఇంకో ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా మీరు సర్జరీ చేయించాలని చెప్పాడు. ఇంకా ఏముంది చేసేదని చెప్పి ఇమీడియట్గా రూమ్ తీసుకొని జాయిన్ చేసేసాము. వెంటనే 24th నైట్ అయింది, 25th ఆపరేషన్ చేశారు, 26వ తేదీ నడిపించేశారు, 27th డిశ్చార్జ్ చేసేసారు. ఇంటికి వచ్చేసాము. తర్వాత నుంచి ఒక 2 days తర్వాత నుంచి ఫిజియోథెరపీ. ఇప్పుడైతే చాలానే రికవర్ అయ్యారు. స్టార్టింగ్ 2-3 days అయితే అసలు మొహంలో ఏం నవ్వు లేదు, ఏం లేదు, డల్గా అలా ఉన్నారనమాట. ఏందబ్బా మా అమ్మ ఎలా అయిపోయింది అనుకున్నాం. దానికి తోడు అప్పుడే తలకు నూనె అంటించుకున్నాను. అది ఒక కామెడీ అనమాట. అంటే యాక్చువల్గా మసాజ్ చేయించుకుంటూ చైర్ మీద కూర్చో ఉన్నారు, వెనక్కి జరగడం. మీకు తెలుసు కొన్ని రోజుల క్రితం ఇంకో యాక్సిడెంట్ కాదులేండి, చిన్న ఫ్రాక్చర్ అయింది నీ దగ్గర. సో దానివల్ల కాలు ఇట్లా పైన పెట్టుకొని కూర్చో ఉన్నారు, వెనక్కి జరగడంలో చైర్ టిల్ట్ అయి పక్కకు పడ్డారనమాట. సో అప్పుడే మసాజ్ చేయించుకొని ఆ 3 రోజులు పాపం ఆ నూనెతోనే ఉనింది హాస్పిటల్లో మొత్తం. అదే నాకు నేనే అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాను. మా బుగ్గలన్నీ పీక్కుపోయి నూనె అంటుకొని అప్పలమ్మలాగా ఉండున్నాను. ఇంటికి రాగానే నెక్స్ట్ డేనే చేయించేసుకున్నాను అనమాట. మా వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా, నీట్గా ఇట్లా ఒంగోబెట్టి చేపించేశారు. సో ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్గా నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాను, నాకు అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్గా ఉంటాయి, కాల్షియం 9.8 ఉంటుంది. కానీ హిప్ బోన్ దగ్గర నాకు స్ట్రెంగ్త్ లేదు మా అని వాళ్ళు చెప్పారు.
హిప్ బోన్ అని కాదు, ఓవరాల్ గా కొంచెం బోన్స్ వీక్ గా ఉన్నాయని చెప్పారు. నాన్న వాళ్ళే చెప్పారు కదా ఇదంతా బాగుంది అందుకనే హీల్ అయిపోయింది తొందరగా అని చెప్పారు హీల్ అయిపోయింది. కానీ 60 years దాటిన తర్వాత ఉమెన్ కి బోన్స్ వీక్ అవుతాయండి మెనోపాజ్ స్టేజ్ తర్వాత. కొంచెం ఎంతైనా ఎంత కాదనుకున్నా కూడా కొంచెం వీక్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేడీస్. అంటే అదే ఆ మాటే అంటున్నారు జాగ్రత్తగానే. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నువ్వని కాదు, నేను జనరల్ గా చెప్తున్నా. నేనేమి దురుగ్గా పరిగెట్టను మా ఓవని ఎగురుకుంటా వెళ్ళను. చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగేస్తాను. బాత్రూంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. టైం అనుకోవాలి కదా, ఊరికి అట్లా అది టిల్ట్ అయి పడడము, నేను అంత చిన్నదానికే విరగడం అన్నమాట. కాబట్టి మా అమ్మకి విరిగిన దానికంటే కూడా బాధ ఏంటంటే, ఒక 2-3 టూర్లు, ఒక ఫంక్షన్ ఉన్నింది, వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. మా మరదల్ది, మా మేనమామ కూతురుది చిన్న ఫంక్షన్ ఉంది. అండ్ జూన్లో మానస్ సరోవర్ ప్లాన్ చేసుకోవాలి. అది పెద్ద బాధ. అవి 2 అంటే ఇరిగిన వెంటనే నాకు నొప్పి ఉంది అది కూడా కాదు, అబ్బా ఫంక్షన్లు ఉన్నాయి, అబ్బా నాకు టూర్లు ఉన్నాయి, ఇదే మైండ్లో రన్ అవుతుంది. అదే అంటా ఉన్నింది కూడా అక్కడ కూడా, ఎట్లా నాన్న నేను టూర్కి వెళ్ళలేను, అభి ఫంక్షన్కి రాలేను అని. ఏం కాదు, అంతా సెట్ అవుతుంది, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా సర్ది చెప్పామన్నమాట. అవునమ్మా, నాది మానసరోవరం ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ అమర్నాథ్ అనుకున్నాను, అది క్యాన్సిల్ అయిపోయింది. బాధేస్తుంది కానీ ఏం చేయను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఉండే కండిషన్లో వెళ్ళే ధైర్యం కూడా లేదు అసలు. మేబీ సెట్ అవ్వడానికి 2-3 months పడుతుందేమో, తెలియదు నాకు. రేపు మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ది అనమాట. సో చాలా డల్గా కనిపిస్తాను మీకు వీడియోస్లో. ఏమి అని అడగండి. ఫ్రాక్చర్ అయ్యి చాలా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను నేను, కానీ ధైర్యంగా ఉన్నానమ్మా. వీళ్ళందరూ ఉన్నారు కదా పాపం, వీడు, కోడలు, కూతురు, నా స్టాఫ్ చాలా సపోర్ట్ ఇచ్చి అందరూ వచ్చి నా దగ్గర ఉంటామంటారు అన్నమాట తోడుకి. సో అనిపిస్తుంది, అదొక ధైర్యం అనిపిస్తుంది, వీళ్ళందరూ ఉన్నారు నా కోసం అని చెప్పేసి. అంతే కదమ్మా, ఇంకేం కావాలి చెప్పండి. పడనైతే పడ్డాను కానీ అదొక మంచి ఫీలింగ్. వీళ్ళందరూ నా కోసం లిటరల్గా కొంతమంది ఏడుస్తున్నారు కూడా అన్నమాట, ఏంటి ఇట్లా అయిపోయావు అని చెప్పేసి. నాకేమో ఏడుపు రాలేదు. నేను అంటే నొప్పి అబ్బా గిబ్బా అంటే ఏం తెలుస్తుంది చెప్పండి బయట వాళ్ళకి. హిప్ బోన్ ఫ్రాక్చర్ అంటే దారుణమైన నొప్పి మా. అసలు నా పక్కన వాళ్ళు అయితే కేకలు పెడతా ఉంటున్నారు. నాకు వాళ్ళని చూసి అసలు ఆ కేక్ కొంచెం కూడా అని కూడా అనాలనిపించలేదన్నమాట. గొప్ప అని చెప్పడం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ మనకు నొప్పి ఉందనే మాట అయితే చెప్పాలి మనము. అది మొహం ఆడిపోతుంది, మనం మొహం చూస్తేనే పీక్కుపోతుంది మా. అసలు చాలా భయంకరమైన పెయిన్. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పను కానీ మీ బోన్ స్ట్రెంగ్త్ చూసుకుంటూ ఉండండి లేడీస్. జెంట్స్కి ప్రాబ్లం ఉండదు ఎక్కువ. ప్లస్ నేను కొంచెం సన్నగా ఉంటాను కదా, సో ఫ్యాటే లేదు. దానివల్ల కూడా ఈజీగా నాకు ఫ్రాక్చర్ అయింది. ఏమైనా కానీ 50 years దాటిన తర్వాత బోన్ స్ట్రెంగ్త్ చూసుకుంటూ ఉండండి. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ D3, B12 వేసుకుంటూ ఉండండి. ఇది చెప్పాలనుకున్నాను. కొంచెం అయితే కష్టంగానే ఉంది, ఇప్పటికి కూడా ఫ్రీగా నడవలేను మా. కొంచెం అనీజీగా అనిపిస్తుంది. ఒక 15 daysలో అడ్జస్ట్ అయిపోతానులేండి. ఇంకొక 15 daysలో 1 month అయిపోతుంది. ఏదేమైనా పిల్లలు మన దగ్గర ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. ప్లస్ నా స్టాఫ్ సూపర్ పాపం, నా ఇంట్లో అసిస్టెంట్సు ఎంత లేట్ అయినా అన్నీ చేసుకొని వెళ్తున్నారనమాట. ఇది పెద్ద అదృష్టం అనుకుంటాను నేను. సరే నాన్న, అయితే ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్ అండి.